ఎవరు రా ఈ ఉద్యమంతో ప్రశాంతంగా కూర్చోడు కదా ఈ ఫోన్ గట్టిగా పొద్దున లేస్తే ఫోను కూకుంటున్న ఫోన్ అది ఏం మనోడా ఫోన్ చేసేది కొద్దిగా మనోడే చెప్తుంది. హలో హలో మామ అయ్యో నేను ఎవరు అనుకొని కొంచెం కోపంగా మాట్లాడినా మామ ఏం లేదు ఫ్రీగా కూర్చున్నా నీ ఫోన్ వస్తుంది. టెన్షన్ ఏం లేదు కానీ అట్లా కూర్చున్నా మాట్లాడగా ఏం చేయాలో అర్థం ఏం టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మామ ఉంటుంది కదా టెన్షన్. అది యూట్యూబ్ అంటే ఎట్లా అని యూట్యూబ్తో పాడుగాను ఒక్క యూస్ లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు, లైకులు లేవు, పరేషాన్ అనిపిస్తుంది బాబా. నాకు అని చెప్పి నువ్వు యూట్యూబ్ ఛానల్ చేసుకో నాకు పైసలు వస్తాయి బతుకుతావు అని అంటే నేను యూట్యూబ్ ఛానల్ చేశాక కొత్తగా రామచంద్ర ఒక్కరు చూసినోడు లేదు, సబ్స్క్రైబ్ చేసినోడు లేదు, లైకులు లేవు, నాకు కామెంట్స్ లేవు. ఏం చేయాలో అర్థమైంది లేదు మా. ఏమంటే సజెషన్ చెప్పకపోయినావు. మీరు బాగా నడుస్తున్నాయి కదా, న్యూస్ బాగా అవుతున్నాయి కదా, మిలియన్ పోతున్నాయి కదా. చూస్తున్నాను నేను చూస్తున్నా చాలా వీడియో అర్థం చూస్తూ ఉంటాను. బ్రహ్మాండంగా అవుతున్నాయి కదా, న్యూస్ బాగుంటున్నాయి కదా. అని మాకు ఏదైనా సలహా ఇవ్వకపోయినా కొంచెం ఉన్నా. అసలు న్యూస్ పోవడం లేదు అసలు యూట్యూబే కాదు మరి అట్లా అయిపోయింది. మామ ఒక సలహా ఇవ్వం, ఒక మంచి సలహా మామ. ఎట్లా చేస్తున్నాడు రా? ఎట్లే ఉంది మా టీవీలో అంతా ముగ్గురు కూడా ఉన్నాము, ఇక వాళ్ళ మీద కలిసి చేస్తున్నాం. పోతలేమంటే గట్టున్నాయి మా వాళ్ళు. గట్లనే ఇద్దరు ముగ్గురమే టీంతో చేస్తున్నాము. అవి సాధ్యమైతే లేవు, పోతలేము. ఏం చేయాలి? నాకు అసలు యూట్యూబ్ నాకు ఐడియా లేదు మా. అసలు యాక్చువల్గా యూట్యూబ్ గురించి నాకు అస్సలు తెలియదు. అయితే మన పిల్లగాళ్ళు పెడదాము అంటే సరే పెట్టండి బాగానే ఉంటుంది అంటే పెట్టినాము. కానీ ఏమో నలుగురు అనిపిస్తుంది మా. యూస్ పోకపోతే మనకు బాధ అనిపిస్తుంది కదా మా. మనకు డబ్బులు అంత పెద్ద అవసరం లేకపోయినా కనీసం యూస్ పోతున్నట్టన్నా మనకు ఉండాలి కదమ్మా. అవునా? ఏదైనా సలహా ఇవ్వు. ఎవరు లేరు మా గ్రూపులో, ఎవరు లేరు, అంత ముగ్గురమే. ముగ్గురుతోనే వీడియో చేస్తున్నాం. అప్పుడప్పుడు చిన్న వీడియో చేసినాం. ఏం చేయాలి? కాలము కాదు మామ, కాలం ఎటుపోతే ఈ కాలం తీరు నడవాలంటే మనం అసలు చెడ్డ వీడియోలు అయితే పెట్టలేము కదమ్మా. ఏంటి ఆడపిల్లలతో వీడియోలు ఉంటే చూస్తారంటవా? ఆడపిల్లల వీడియోలు అంటే ఇంకా వేరే ఏదైనా వీడియో చేస్తే పోవాము. కేవలం ఆడపిల్లలు ఉంటేనే పోద్దంటవా? అంటే ఇప్పుడు జనరేషన్ అట్లే ఉందంట. అమ్మో, అది ఎట్లా సాధ్యం మనకు? ఏదో మనం ఇంకా వీడియోలు నడుస్తాయి కదా అని పెట్టుకున్నాం. కానీ ఈ ఆడపిల్లలు కథలు కార్యక్రమం అంటే మనతో ఆడేది మా. అట్లా అది చాలా కష్టంతో పెట్టే కాదు మనం. అంటే కంపల్సరీ అంటవా? యూస్ పోవాలంటే మిలియన్ల మీద పోవాలంటే కంపల్సరీ ఆడపిల్లలు కంపల్సరీ ఉండాలంటవా ఛానళ్ళు? అంతే అంటవా? అంటే ఆడపిల్ల చిన్నవాళ్ళు కానీ మధ్య వయసులో కానీ ఇంకేదైనా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కానీ వాళ్ళు స్నానం చేస్తున్నటువంటి వీడియో మన ఛానల్ ఉండాలంటావు. అయితే యూస్ పోద్దా? అమ్మో, భలే సలహా ఇచ్చినావు మామ నువ్వు. కరెక్టే మామ, ఇది సాధ్యమైంది పని కాదు కదా. ఏ రోజుల్లో ఎవరు ఒప్పుకుంటారు మామ అట్లా? ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది మామ అట్లా? మనకు డబ్బులు ఇస్తే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారంట. అంతా ఉందా? మరి నాకు తెలియదు మామ అట్లా. అంతే అంటావా? అయితే మనకు ఆల్రెడీ ఆన్లైన్లో దొరుకుతాను వీడియోస్. అంటే ఆన్లైన్లో వీడియోస్ తీసుకొని మనం బయట ఎవరిదైనా మనకు కావాల్సిన అమ్మాయిది ఏదైనా ముఖం అటాచ్ చేయాలంటవా? అయితే ఇప్పుడు ఏసీటీ అన్నీ అంతేనామా? వారిని పర్వాలేదు మా. చెప్తుంది బాగానే ఉంది, కానీ సాధ్యం అవ్వే పనేనా అనిపిస్తుంది నాకు. మరి అట్లాంటి ఫేస్ కూడా కావాలి కదమ్మా. ఎవరు మనకు ఒప్పుకోవాలి? డబ్బులు ఇస్తే ఒప్పుకుంటారా? సాధ్యమేనా అది? చూస్తామా ఎవరైనా మరి అట్లా? సరే నువ్వు ప్రయత్నం చేయ, మరి నేను కూడా ప్రయత్నం చేస్తా. రేపు ఒక వీడియో ప్లాన్ చేద్దాం మరి.
లేదు మా మాస్టర్కే యూట్యూబ్ పెట్టినాము అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి కానీ ఒక్క యూస్ పోవడం లేదు, ఒక కామెంట్స్ లేదు, లైక్ లేదు, నా షేర్ లేదు, ఏం లేదు. అసలు ఇది యూట్యూబ్ పద్ధతి లేకుండా అయిపోయింది మామ. పెట్టి వేస్ట్ అనిపిస్తుంది అట్లా. ఓకే మామ, పర్వాలేదు. నువ్వు అన్నట్టుగా మరి ప్రయత్నం చేసి చూస్తా. నువ్వు అంటున్నట్టు మరి గూగుల్లో వెతికి చూస్తా. ఏదైనా వీడియో దొరికితే మనకు కావాల్సిన ఏదన్నా అమ్మాయి అని ఏదైనా ఉంటే ఫేస్ తీసుకుంటా, పెడదాం. మరి నువ్వు కూడా కొద్దిగా ప్రయత్నం చేయమా, సపోర్ట్ ఇవ్వవా? అయ్యో మాస్టర్కి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా. మీరే అనుకుంటారా చాలా బాగా నడవద్దా? ప్రయత్నం చేయి కొంచెం. చూడు మంచి సలహా ఇచ్చినావు మామ. అంతేనా? అట్లా పెట్టి చూస్తే లక్షలు మిలియన్లు న్యూస్ పోతాడవా? సరే మామ, నీ మాట మీద తప్పకుండా రేపు చేసే వీడియో అలాగే చేస్తా. ఒకవేళ అట్లా ఇది సక్సెస్ అయితే మామ నువ్వు నాకు మంచి సహాయం చేసినట్టే. తప్పకుండా చేస్తా మామ. ఓకేనా? చేస్తా మామ, నీ మాట కాదనా? ఒకసారి చూస్తా అట్లా. ఒకవేళ అట్లా పోతే చూద్దాం మామ. ఓకే మామ, నమస్కారం మామ. నమస్కారం, ఉంటా నేను. రేపు వీడియో చేస్తా మామ. ఒకసారి నాకు ఏదైనా ఉంటే సలహా ఇవ్వు మామ. ఓకేనా? ఓకే మామ. ఓకే, రైట్. సరే, చూస్తున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా మా యొక్క సోదరుడు ఏం సలహా ఇస్తున్నారో చూశారు కదా. ఒక స్నానం చేస్తున్నటువంటి అమ్మాయి, మ్యాక్సిమం ఒక 12, 13, 14 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి యొక్క స్నానం చేస్తున్నటువంటి వీడియో అందులో పెట్టేస్తే మిలియన్ల యూస్ పోతుందని మా సోదరుడు చెప్పినాడు. కానీ నేను మాత్రం పెడతానని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మా వ్యూవర్స్ ఒప్పుకునేట్టు నాకు డౌటే. మా వ్యూవర్స్ తిడతారు నన్ను అట్లాంటి వీడియోలు పెట్టద్దని. మరి నాకైతే అంత ఇష్టంగా లేదు. మా ఊరు మాత్రం చెప్పినాడు. కానీ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకైతే కొంచెం నమ్మకం లేదు. అది రేపటి ముచ్చటే కదా. చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే అట్లాంటి స్నానం చేస్తున్నటువంటి ఒక అమ్మాయి నగ్నంగా తన అవయవాలన్నీ చూపించి మనం ఒకవేళ వీడియో చేస్తే, ఒకవేళ ఎవరిదైతే రియల్గా ఒక అమ్మాయి కనుక వీడియో చేస్తే మనం ఎంత నష్టపోతుంటామని అంటే అసలు ఊహించలేని నష్టపోతాం అన్నమాట. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అందచందాలు, మన యొక్క అందాన్ని, మన శీలాన్ని భగవంతుడు మన కోసం ఇచ్చినాడు. చూస్తాం కదా, మన కోసమే, అది మీకోసమే. ఈరోజు యువత కోసం మీకోసం ఇచ్చినాడు, భగవంతుడు ప్రసాదించినాడు. కానీ మనం ఏం చేస్తామనంటే ఈ రోజులలో వ్యూస్ కోసం లేదా డబ్బుల కోసం, లైక్ల కోసం, షేర్స్ కోసం, యూట్యూబ్లో గొప్ప వాళ్ళని కావాలని కోసం ఒకళ్ళ కంటే ఒకళ్ళని పోటీ పడుతుంటాం. ఈ రోజు జనరేషన్ అంతా అలాగే ఉంది. యువత ఈరోజు ఆడవారు, చిన్నపిల్లలు కానీ పెద్దలు, సరే యంగ్ స్టార్స్ అంతా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మన అవయవాలను బయట చూపించాలనేటువంటి అతృతలో ఉన్నాం. చాలా తప్పమ్మా. ఎందుకంటే మీరు నాకు ఒక బిడ్డల్లాగా లేదా చెల్లిలాగా నా తల్లిగా భావిస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనకి ఇచ్చినటువంటి అందచందాలు, శీలము ఇవన్నీ కూడా మన కోసం ఇచ్చినారు భగవంతుడు. కానీ మనం అనవసరంగా దీన్ని యూస్ కోసం అమ్మేస్తాం. యూస్ రావడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంది, బెనిఫిట్ ఏముంది? ఈ యూస్ సంపాదించుకొని దీంతో వచ్చినటువంటి డబ్బులను మనం తింటూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? మన రక్తాన్ని మనమే తాగుతున్నామా అనిపిస్తుంది నాకు మాత్రం. మీకు అనిపించడం లేదా? చూడండి, మీరు బాగా ఆలోచించండి. మన శరీరాన్ని మనం అమ్ముకోవడం చాలా తప్పమ్మ. ఇప్పటి యంగ్ స్టార్ ఈ రోజు నుంచి కనీసం నా వీడియో చూసిన తర్వాత అయినా ఒకరైనా, ఇద్దరైనా, నలుగురైనా, మిలియన్స్ వరకైనా సరే కాక తప్పకుండా మేము ఇటువంటి పనికి మేము సహకరించమని మీకు మీరు ఒట్టేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి. చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఈ యువత ఈ రోజుల్లో మనం ఆన్లైన్లో, సోషల్ మీడియాలో ఇంత ప్రదర్శించడం వల్ల ఒకవేళ మీరు అట్లాంటి మన అందచందాలను, మర్మంగాలను లేదా చాటుకు దాచిపెట్టుకున్న అవయవాలు అన్నిటిని కూడా బహిరంగ సభ చేసి సోషల్ మీడియాలో చూస్తే మిలియన్ల జనం చూశారనుకోండి, మనకు వచ్చే లాభం ఏముంది? ఒకవేళ అదే పొజిషన్లో మన యొక్క తండ్రి కానీ, మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన మేనమావ కానీ చూశారనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమనుకోవాలి? తల దించుకుంటారు, అంతే కదా. అంటే మనం ఇంత చేసి మనం యూస్ కోసం, మన మిలియన్స్ చూడాలనే ఉద్దేశం కోసం, జనానికి పంచడం కోసం తహతహలాడుతూ ఉంటే మన తల్లిదండ్రులను తలదించుకోవడానికైనా మనం చేసే పని. చూస్తూ ఉండండి. అర్థమవుతుంది కదా మీకు? నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, యువత కోసం ఈ రోజుల్లో చేస్తున్న చిన్న వీడియోలో మీకు చెప్పే సలహా ఏమిటంటే, మీరు నా చెల్లిగా, నా అక్కగా, నా తల్లిగా భావిస్తున్నాను. నేను మీకు ఇంకా కూడా కరెక్ట్గా చెప్పాలంటే మీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటున్నాను అనుకోండి. ఇకనైనా నా వీడియో చూసి కనీసం ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, మిలియన్ వరకైనా మారగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మొత్తం మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇక ముందు ఇటువంటి పని చేయడానికి సాహసించమని నాకు మాట ఇవ్వండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు ఒక తండ్రిగా నేను చెప్తున్నాను. ఇక ముందు భవిష్యత్తు మన యొక్క అంధశ్రద్ధలను ఎవరికి అమ్మటానికి ప్రయత్నించకండి. దయచేసి మీ అందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా అండి? రైట్.